గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసాము. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్. వాటి గురించి మనం ఇక్కడి వరకు మనం డిస్కస్ చేసాము. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇదనమాట, ఆర్బిటాల్స్ అండ్ క్వాంటమ్ నెంబర్స్ అనమాట. సో దీని గురించి చూద్దాం. అంటే ఆర్బిటాల్స్ అంటే ఏంటి, ఇంకా ఆర్బిటాల్స్ని డిఫైన్ చేయడానికి మనకు ఉన్నటువంటి క్వాంటమ్ నెంబర్స్ ఏంటి. క్వాంటమ్ నెంబర్స్ ఏంటంటే ఆర్బిటాల్స్ని డిఫైన్ చేయడానికి అనమాట. ఆర్బిటాల్స్ యొక్క డెఫినేషన్స్ని అది చెప్తుంది అనమాట. క్వాంటమ్ నెంబర్స్ అనేవి చెప్తాయి. మనకి ఉన్నటువంటి 4 క్వాంటమ్ నెంబర్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఒక్కొక్కటి చూద్దాం. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆర్ పాసిబుల్ ఇన్ అన్ ఆటమ్. జనరల్గా ఒక యాటమ్ తీసుకుంటే అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని బట్టి, ఎలక్ట్రాన్స్ పెరుగుకుంటూ వెళ్తుంటే దానికి సంబంధించిన ఆర్బిటాల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అందులో ప్రపోర్షనేట్గా అన్ని ఆర్బిటాల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో క్వాలిటేటివ్లీ దీస్ ఆర్బిటాల్స్ కెన్ బి డిస్టింగ్విష్డ్ బై దేర్ సైజ్. అంటే ఆర్బిటాల్స్ అనేవి ఏ విధంగా డిస్టింగ్విష్ చేస్తాం, ఒక ఆర్బిటాల్ చిన్నగా ఉంటే ఇంకో ఆర్బిటాల్ దానికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, ఇంకా ఆర్బిటాల్ దానికన్నా ఇంకా పెద్దగా ఉంటుంది. ఇలా సైజ్ ఎందుకు పెరుగుతుందంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది n వాల్యూ పెరిగితే దాని సైజ్ కూడా పెరుగుతుంది. n = 1 అయితే సైజ్ తక్కువ ఉంటుంది, 2 అయితే దానికన్నా పెద్దగా ఉంటుంది, 3 అయితే దానికన్నా ఇంకా పెద్దగా ఉంటుంది. ఇలా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది పెరుగుకుంటూ పోతే ఆర్బిటాల్స్ యొక్క సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఏమంటాడు, బై దేర్ సైజ్ అండ్ షేప్ కూడా అనమాట. సో డిస్టింగ్విష్డ్ బై దేర్ సైజ్, షేప్ అండ్ ఓరియంటేషన్. సైజ్ అంటే ఇప్పుడే చెప్పాను, ఒకటి చిన్నది, ఇంకోటి పెద్దది, ఇంకోటి ఇంకా పెద్దది, దాన్ని సైజ్ అంటారు. షేప్ ఏంటంటే ఒకటేమో రౌండ్ షేప్లో ఉంటే దాన్ని ఎస్ ఆర్బిటాల్ అంటే, ఇంకోటేమో డంబెల్ షేప్లో ఉంటుంది, దాన్ని పి ఆర్బిటాల్ అంటారు. ఇంకోటేమో డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది, ఇలా దాన్ని డి ఆర్బిటాల్ అంటారు. ఇంకోటి ఇంకా కాంప్లికేటెడ్ ఉంటుంది, ఎఫ్ ఆర్బిటాల్ అంటారు. ఇంకా కాంప్లికేటెడ్ ఉంటుంది, దాన్ని జి ఆర్బిటాల్ అంటారు, హెచ్ ఆర్బిటాల్ అంటారు. ఆ విధంగా ఈ ఆర్బిటాల్స్ ఎస్కి ఒక షేపు, పికి ఒక షేపు, డికి ఒక షేప్ అలా ఉంటాయి అన్నమాట. సో ఆ షేప్స్ని బట్టి కూడా మనం వాటిని డిస్టింగ్విష్ చేస్తాం. అండ్ ఓరియంటేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ తీసుకుంటే ఇది స్పెరికల్ షేప్లోనే ఉంటుంది, కానీ అంటే ఎస్ ఆర్బిటాల్ని డిస్టింగ్విష్ చేయలేము. అది n వాల్యూ 1లో ఉన్నా, n వాల్యూ 2లో ఉన్నా, n వాల్యూ 3లో ఉన్నా ఎస్ ఆర్బిటాల్స్ని ఓన్లీ సైజ్ని మాత్రమే మనం డిస్టింగ్విష్ చేయగలం అనమాట. షేపు ఒకే షేప్ ఉంటుంది, రైట్. కానీ ఇక్కడ పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ తీసుకుంటే పి ఆర్బిటాల్ ఇదొక షేప్ ఇలా ఉంటుంది ఎక్స్ యాక్సిస్లో, ఇంకో ఆర్బిటాల్ తీసుకుంటే పి ఆర్బిటాల్ ఇలా వై యాక్సిస్లో ఉంటుంది, లేకపోతే ఇలాగా జెడ్ యాక్సిస్లో ఉంటుంది. ఆ విధంగా దాన్ని ఓరియంటేషన్ అంటారు. ఇది ఎక్స్ యాక్సిస్లో ఓరియంట్ అయి ఉంటే ఇది వై యాక్సిస్లో ఓరియంట్ అయి ఉంటుంది, ఇది జెడ్ యాక్సిస్లో ఓరియంట్ అయి ఉంటుంది. సో ఆ విధంగా ఆర్బిటాల్స్ని సైజ్ని బట్టి, షేప్ని బట్టి అండ్ ఓరియంటేషన్ని బట్టి డిస్టింగ్విష్ చేస్తారన్నమాట. ఓకే, సో an orbital of smaller size means there is more chance of finding the electron near the nucleus. అంటే చిన్న ఆర్బిటాల్ అంటే ఏంటి, n = 1 ఉంటే అది చాలా చిన్న ఆర్బిటాల్ అనమాట. అంటే n = 1 అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1 అంటే ఏంటంటే జస్ట్ ఆర్బిట్ అనేది ఇక్కడ న్యూక్లియస్కి పక్కనే ఉంటుంది అనమాట, ఇలాగ. సో న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆర్బిటాల్ని మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1తో సూచిస్తాం అనమాట. సో ఆ విధంగా ఆ ఆర్బిటాల్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1 ఉంటే అది న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంటుంది అనేసి చెప్తున్నారు, ఫైండింగ్ ఎలక్ట్రాన్ నియర్ ద న్యూక్లియస్. ఓకే, సిమిలర్లీ షేప్ అండ్ ఓరియంటేషన్ మీన్స్ దట్ దేర్ ఈజ్ మోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ అలాంగ్ సర్టన్ డైరెక్షన్స్ దెన్ అలాంగ్ అదర్స్ అనమాట. సో పిఎక్స్ ఆర్బిటాల్ అంటే జనరల్గా పి ఆర్బిటాల్ అనేది 3 టైప్స్ ఉంటుంది, పిఎక్స్, పివై, పిజెడ్.
సో పిఎక్స్ అంటే ఆ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్లో ఎక్కువ ప్రాబబిలిటీ ఫైండింగ్ ఉంటుంది. పివై అంటే ఈ డైరెక్షన్లో పర్టికులర్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఫైండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అదే పీజెడ్లో అంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ డైరెక్షన్లో ఆ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ని మనం ఫైండ్ చేసేటటువంటి ప్రాబబిలిటీ జెడ్ డైరెక్షన్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో is more probable to finding electron along the certain directions along others. Atomic orbitals are precisely distinguished by what are known as quantum numbers. అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి క్వాంటమ్ నెంబర్స్తో డిస్టింగ్విష్ చేస్తారు. ఒక అటామిక్ ఆర్బిటాల్ ఉంది అంటే దానికి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏంటి, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఏంటి, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏంటి అంటే సైజు, షేపు, ఓరియంటేషన్. ఇంకా తర్వాత స్పిన్ క్వాంటమ్ నెంబర్ కూడా వస్తుంది, తర్వాత చూద్దాం. సో ఈ మూడు క్వాంటమ్ నెంబర్స్ గురించి మనకి తెలిస్తే ఎగ్జాక్ట్గా మనకి ఆ ఆర్బిటాల్ ఏంటి, అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఏంటి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఈచ్ ఆర్బిటాల్ ఈజ్ డిసిగ్నేటెడ్ బై 3 క్వాంటమ్ నెంబర్స్. అంటే ఎన్ అంటే ఈచ్ ఆర్బిటాల్, ప్రతి ఆర్బిటాల్ అనేది 3 క్వాంటమ్ నెంబర్స్తో మనం డిసిగ్నేట్ చేస్తాం అన్నమాట. అది ఎన్, ఎల్, ఎమ్. ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎల్ అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్, ఎంఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అన్నమాట. సో ఈ 3 తెలిస్తే మనకి ఆర్బిటాల్ని మనం ఈజీగా డెసిగ్నేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి చూద్దాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దాన్ని స్మాల్ ఎన్తో సూచిస్తారు. ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఇంటీజర్ విత్ వాల్యూస్ n = 1, 2, 3. మనం స్టార్టింగ్ చెప్పుకుంటున్నాం కదా, n = 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫినిటీ దాకా దానికి ఉంటాయి అన్నమాట. అది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ డిటర్మిన్స్ ద సైజ్ అండ్ టు లార్జ్ ఎక్స్టెంట్ ద ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఆర్బిటాల్ యొక్క సైజ్ చెప్తుంది. ఇలా చిన్న ఆర్బిటాల్ ఉండొచ్చు, n = 1 ఉంటే, అదే దీనికన్నా పెద్దది ఉంటే n = 2 ఉండొచ్చు, n = 3 ఉంటే ఇంకా పెద్దది ఉంటుంది, సైజ్ చెప్తుంది అనమాట. సైజ్ ప్లస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని కూడా చెప్తుంది. అంటే ఈ చిన్న ఆర్బిటాల్లో ఉంటే ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ తక్కువ ఉంటుంది, దానికన్నా పెద్ద ఆర్బిటాల్లో ఉంటే దాని యొక్క ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా పెద్ద ఆర్బిటాల్లో ఉంటే ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఇంకా పెద్దది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇలా ఈ డైరెక్షన్లో మనకి ఆర్బిటాల్ పోతూ ఉంటే మనకి ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే న్యూక్లియస్ నుంచి అది దూరంగా వెళ్తుంది కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సైజ్ అండ్ large extent the energy of the orbital. For hydrogen atom and the hydrogen like species, helium plus, lithium 2 plus, etc., energy and the size of the orbital depends only on the n. అంటే ఈ హైడ్రోజన్కి కానీ లేకపోతే ఒక ఎలక్ట్రాన్ సిస్టమ్స్ ఉన్నటువంటి హీలియం ప్లస్ కానీ లీథియం 2+ కానీ వీటిలో ఓన్లీ ఒక ఎలక్ట్రానే ఉంటాయి, అయాన్స్లో, పాజిటివ్ అయాన్స్లో. అవి దాని యొక్క ఎనర్జీ ఓన్లీ మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మీదే డిపెండ్ అవుతుంది. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ మీద వాటి మీద డిపెండ్ అవ్వదు, ఎందుకంటే ఓన్లీ ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి దాంట్లో దానికి ఓన్లీ షేప్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు, ప్లస్ దానికి డిఫరెంట్ పిఎక్స్, పివై, పిజెడ్ అలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ ఒక ఆర్బిటాల్ స్పిరికల్ షేప్లోనే ఉంటుంది. ఓకే, ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆల్సో ఐడెంటిఫైస్ ద షెల్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎన్. అంటే ఎన్ వాల్యూ పెరిగితే అది ఏ షెల్లో ఉంది. జనరల్గా KL, MN అలాంటి షెల్స్ ఉంటాయి అన్నమాట. న్యూక్లియస్ తర్వాత మనకి K షెల్, L షెల్, M షెల్, ఇలా N షెల్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు n = 1 ఉంటే ఇది K షెల్ అనమాట, ఇది K షెల్, ఇది K, ఇది L షెల్, ఇది M షెల్. n = 2 అంటే L షెల్, n = 3 అంటే M షెల్, n = 4 అంటే N షెల్. ఇక్కడ ఇచ్చాడండి N షెల్ అనమాట ఇలా. సో allowed orbital increased with the are given by n. All the orbitals of given value of n constitute a single shell of atom. Another represented by the following letters. సో అంటే మనకి 1s2, 2s2, 2p6 అలా వస్తుంది కదా. 1s2 అంటే ఈ షెల్లో ఉంటుంది అనమాట, 2s2, 2p6 అంటే ఈ షెల్లో ఉంటాయి అనమాట, 2 ఆర్బిటాల్స్ ఈ షెల్లో ఉంటాయి. 3s2, 3p6, 3d10 అంటే ఈ ఆర్బిటాల్లో ఉంటాయి అన్నమాట, ఈ ఆర్బిటాల్లో. సో అది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. సో అది మనం తర్వాత చూస్తాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది. అంటే చెప్పేది ఏంటంటే ఇక్కడ న్యూక్లియస్ తర్వాత
ఈ షెల్ని కే షెల్ అంటారు. అందులో 1s2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, 1s2 అంటారు దాన్ని. ఈ సెకండ్ షెల్లో దీన్ని ఎం షెల్, ఎల్ షెల్ అంటారు, దీన్ని ఎల్ షెల్ అంటారు, దీన్ని ఎం షెల్ అంటారు. సో ఆ విధంగా మనకి ఫస్ట్ షెల్లో అంటే 1s2 ఉంటుంది, సెకండ్ షెల్లో 2s2 2p6 ఆర్బిటాల్స్ ఉంటాయి, థర్డ్ షెల్ ఎం షెల్లో 3s2 3p6 3d10 ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఆ షెల్ని బట్టి నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, దాని తర్వాత సైజ్ ఆఫ్ an ఆర్బిటాల్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. చెప్పుకున్నాం కదా, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పెరిగితే దాని యొక్క షెల్ యొక్క సైజ్ కూడా పెరుగుతుంది. అంటే n=1 ఉంటే అది న్యూక్లియస్కి పక్కనే ఉన్న షెల్ అనమాట. ఈ షెల్ n=2 ఉంటే దాని తర్వాత ఉన్న షెల్ అనమాట, ఇది ఎల్ షెల్. తర్వాత 3 అంటే దాని యొక్క థర్డ్ షెల్ ఎం షెల్, 4 ఉంటే దాని తర్వాత ఉన్నటువంటి ఎన్ షెల్. ఈ విధంగా మనకి షెల్స్ డిఫరెంట్ షెల్స్ ఉంటాయి న్యూక్లియస్ చుట్టూ, అందులో దానికి సంబంధించిన ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్, ద ఎలక్ట్రాన్ విల్ బి లొకేటెడ్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పెరుగుతూ ఉంటే ఆ షెల్ కూడా డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది, కాబట్టి ఆర్బిటాల్స్ కూడా దానికి సంబంధించిన ఆ షెల్కి సంబంధించిన ఆర్బిటాల్స్ కూడా న్యూక్లియస్కి దూరంగా వెళ్తూ ఉంటాయి. Since energy is required in shifting away the negatively charged electron from the positively charged nucleus, the energy of the orbital will increase with the increase of n. అంటే ఏమంటున్నాడంటే n=1 ఉంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది, n=2 ఉంటే దానికన్నా ఎక్కువ ఉంటుంది, n=3 ఉంటే దానికన్నా ఎక్కువ ఉంటుంది, n=4 ఉంటే దానికన్నా ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అంటే న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ దూరంగా వెళ్ళే కొద్దీ ఆ ఎలక్ట్రాన్కి ఎనర్జీ పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే అది న్యూక్లియస్ నుంచి దూరంగా వెళ్తుంది కాబట్టి దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఆ రిపల్షన్ ఫోర్సెస్ని తగ్గించుకొని న్యూక్లియస్ నుంచి తగ్గించుకొని అది దూరంగా వెళ్తుంది కాబట్టి అది తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి ఎనర్జీ దానికి ఎక్కువ కావాలి కాబట్టి దూరంగా వెళ్ళడానికి దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి. దాని తర్వాత మనకి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనేసి ఇచ్చాడు ఇక్కడ. దాన్ని ఎల్తో సూచిస్తారు, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని స్మాల్ ఎల్తో సూచిస్తారు. అది అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఆల్సో నోన్ యాజ్ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్ ఆర్ సబ్సైడరీ క్వాంటమ్ నెంబర్స్. సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని ఈ పేర్లతో కూడా పిలుస్తాం అన్నమాట. ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్ ఆర్ సబ్సైడరీ క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటారు అన్నమాట. సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఏం చెప్పుద్దంటే ఇట్ డిఫైన్స్ ద 3-dimensional షేప్ ఆఫ్ ది ఆర్బిటల్. సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఎస్ ఆర్బిటాల్కి వర్తించదు, ఓన్లీ పి ఆర్బిటాల్కి, డి ఆర్బిటాల్కి, ఎఫ్ ఆర్బిటాల్స్కి ఇది వర్తిస్తుంది అన్నమాట. ఎందుకంటే వాటికి షేప్స్ ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్కి ఓన్లీ ఒకే షేప్ ఉంటుంది, రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి అది దీనికి వర్తించదు. కాబట్టి ఎల్ వాల్యూ 0 అవుతుంది ఎస్ ఆర్బిటాల్కి, అది పి ఆర్బిటాల్కి అయితే 1 అవుతుంది అనమాట, డి ఆర్బిటాల్కి అయితే 2 అవుతుంది, ఎస్ ఆర్బిటాల్కి అయితే 3 అవుతుంది అనమాట. సో ఎక్కడి వరకు ఉంటుంది అది ఎన్ వాల్యూ అనేది n-1 దాకా ఉంటుంది అనమాట. ఎన్ వాల్యూలో మనం ఎల్ వాల్యూ చెప్పుకుంటే L= ఇది ఇక్కడ ఇచ్చాడు, L=0, 1, 2 up to n-1 అనమాట. అంటే ఎన్ వాల్యూస్ అనేది 1, 2, 3, 4 అనేసి ఉంటాయి, కానీ ఎల్ వాల్యూస్ అనేవి 0 నుంచి ఉంటాయి అన్నమాట. 0, 1, 2, 3, 4, 5, 6 అలాగే n-1 దాకా ఉంటాయి అన్నమాట. n-1 అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ -1 షెల్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ when n=1 వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్ ఓన్లీ 0. అంటే మనకి చెప్పాను కదా, ఫస్ట్ షెల్ కే షెల్లో ఎల్ వాల్యూ 0 అవుతుంది, అప్పుడు దాని ఆర్బిటాల్ అనేది స్పెరికల్ షేప్లో ఎస్ ఆర్బిటాల్ అనమాట. అంటే L=0 అయితే అది ఎస్ ఆర్బిటాల్, L=1 ఉంటే అది పి ఆర్బిటాల్, అందులో 3 ఉంటాయి, px, py, pz. L=2 ఉంటే అది డి ఆర్బిటాల్ అనమాట, దాంట్లో 5 ఉంటాయి, dxy, dyz, dzx అంటే dx² - y² dz² అనేసి 5 ఉంటాయి అనమాట. అది ఎఫ్ ఆర్బిటాల్స్ అంటే 7 ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనకి ఎల్ వాల్యూని బట్టి ఆర్బిటాల్స్ యొక్క నంబర్ కూడా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ when n=1 వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్
ఓన్లీ 0. n ఈజ్ ఈక్వల్ 2 అయితే వాల్యూ ఆఫ్ ఎల్ కెన్ బి 0, 1 అంటే 1 అనమాట. యాక్చువల్గా 1 అనమాట. n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే ఎల్ వాల్యూ 1 అనమాట. 0, 1 ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది దాంట్లో. అదే n విజువల్ 3 ఉంటే దాంట్లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, డి ఆర్బిటాల్ కూడా ఉంటుంది. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 0, 1, 2 అవుతుంది అనమాట. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ షెల్ తీసుకుంటే మనం n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, l ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇలా సో ఎల్ వాల్యూ అనేది ఇక్కడ 0 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఎల్ వాల్యూ అనేది 0 అవుతుంది. అది n ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే ఎల్ వాల్యూ అనేది 0, 1 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ 3 తీసుకుంటే అప్పుడు ఎల్ వాల్యూ అనేది 0, 1, 2 అవుతుంది. 0కి ఎస్ ఆర్బిటాల్ అవుతుంది, 1కి ఎల్ ఈజ్ ఈక్వల్ 1కి పి ఆర్బిటాల్ అవుతుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ 2కి డి ఆర్బిటాల్ అవుతుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ 3కి ఎఫ్ ఆర్బిటాల్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఎల్ వాల్యూని బట్టి అది ఏ ఆర్బిటాల్ అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఈచ్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ 1 or more subshells or sublevels. The number of subshells in the principal shell is equal to value of n. సో ఏమంటున్నాడంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకో, అప్పుడు అది 1s2నే అవుతుంది. అంటే ఒక ఆర్బిటాలే ఉంటుంది దాంట్లో. n ఈజ్ ఈక్వల్ 1 ఉంటే ఓన్లీ ఒక ఆర్బిటాలే ఉంటుంది. అదే n ఈజ్ ఈక్వల్ 2 అనుకో, అప్పుడు 1s2 ఉంటుంది, 2s2 ఉంటుంది, 2p6 ఉంటుంది. 2s2 ఉంటుంది, 2p6 అంటే 2 అనేది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ఈ ఎస్పి అనేది 2 ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది. అంటే ఈ 2 అనమాట. n ఈజ్ ఈక్వల్ 2లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ 1లో ఓన్లీ ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. అదే n ఈజ్ ఈక్వల్ 3లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, డి ఆర్బిటాల్ ఉంటుంది. అంటే 3 ఉంటాయి, 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే n ఈజ్ ఈక్వల్ 1లో ఓన్లీ ఎస్ ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ 2లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, 2s2, 2p6. అదే n ఈజ్ ఈక్వల్ 3లో 3s2 ఉంటుంది, 3p6 ఉంటుంది, 3d10 కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఎస్ ఉంటుంది, పి ఉంటుంది, డి ఉంటుంది. అంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఎన్ని ఆర్బిటాల్స్ టైప్ ఉంటాయి అంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనేసి ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. n ఈజ్ ఈక్వల్ 1 ఉంటే l ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎస్ ఆర్బిటాల్. దేర్ ఆర్ 2 సబ్షెల్స్. n ఈజ్ ఈక్వల్ 2 అయితే 2 సబ్షెల్స్ ఉంటాయి. l ఈజ్ ఈక్వల్ 0, 1 అంటే ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్. అదే n ఈజ్ ఈక్వల్ 3 అయితే అందులో 3 సబ్షెల్స్ ఉంటాయి. l ఈజ్ ఈక్వల్ 0, 1, 2 అలా అనమాట. ఇన్ ఈ సబ్షెల్ అసైన్డ్ an azimuthal quantum number l. Subshells corresponding to different values of L are represented by the following symbols అన్నమాట. అంటే ఇక్కడ సింబల్స్ ఇచ్చాడు. ఎల్ వాల్యూ 0 అయితే దాన్ని ఎస్ ఆర్బిటాల్ అంటారు, ఎల్ వాల్యూ 1 ఉంటే దాన్ని పి ఆర్బిటాల్ అంటారు, ఎన్ వాల్యూ 2 అంటే డి ఆర్బిటాల్ అంటారు, ఎల్ వాల్యూ 3 అయితే ఎఫ్ ఆర్బిటాల్ అంటారు, ఎల్ వాల్యూ 4 అయితే జి, ఎల్ వాల్యూ 5 అయితే హెచ్ అని చెప్పాను కదా ఇప్పుడే అనమాట. ఎల్ వాల్యూ 0 అంటే ఎస్, 1 ఉంటే పి, 2 ఉంటే డి, 3 ఉంటే ఎఫ్, 4 ఉంటే జి, 5 ఉంటే హెచ్ అన్నమాట. ఓకే, అది అజిముతల్ క్వాంటం నెంబర్ గురించి. ఇక్కడ సబ్షెల్స్ గురించి మనకి ఇక్కడ ఇచ్చాడు. సో టేబుల్ 2.4 షోస్ ద పర్మిసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎల్ ఫర్ ఏ గివెన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అండ్ ద కరెస్పాండింగ్ సబ్షెల్స్ నొటేషన్. ఇప్పుడే చెప్పాను కదా, ఎన్ అనేది 0, ఎన్ అనేది 1, ఎల్ ఈజ్ ఈక్వల్ 0 అయితే దాన్ని 1s అంటారు, 1s2 అని చెప్పాను కదా. అది ఎన్ వాల్యూ 2 అయితే ఎల్ వాల్యూ 0 ఉంటుంది ప్లస్ 1 ఉంటుంది. అంటే ఈ రెండు 2లో వస్తాయి. అంటే అందులో 2s2 ఉంటుంది, 2p6 ఉంటుంది. అదే ఎన్ వాల్యూ 3 ఉంటే ఈ 3 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది. అప్పుడు 3s ఉంటుంది, 3p ఉంటుంది, 3d ఉంటుంది. అదే ఎన్ వాల్యూ 4 ఉంటే 4, అప్పుడు అందులో ఎల్ వాల్యూ 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. అప్పుడు 0 ఉంటే 4s, 1 ఉంటే 4p, 2 ఉంటే 4d, 3 ఉంటే 4f అన్నమాట. సో ఈ విధంగా మనకి
అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనేది డిఫైన్ అవుతుంది అనమాట. సో మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి తెలుసుకుందాం పూర్తిగా, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ మనకి తర్వాత మిగిలి ఉన్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ గురించి, ప్లస్ దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఈ క్వాంటమ్ నెంబర్స్లో మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి చూసాము, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ గురించి మనం డిస్కస్ చేసాము. మనం నెక్స్ట్ క్లాస్లో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ గురించి ప్లస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.